హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లెర్నర్ జోన్లో టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్లో ఒక ప్రీవియస్ బిట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. పిన్ కోడ్లో చివరి మూడెంకలు దేనిని సూచిస్తాయి? ఓకే, ఇప్పుడు మా పిన్ కోడ్ వచ్చేసి 506169 అని అనుకోండి కాదు అదే. ఓకే, ఇది చివరి మూడు అంకెలు అన్నారు, 169 అనరా. ఓకే ఓకే ఫస్ట్ ఒక అంకె, తర్వాత మధ్యలో రెండు అంకెలు, తర్వాత 3, 1 2 3 ఇట్లా మీరైతే ఏంటిది ఏం చేయాలి చెప్పండి, మీరు విడగొట్టుకోవాలి. ఓకే, వాటి గురించి ఒకసారి చూద్దాం. క్వశ్చన్ ఏమడిగారు? చివరి మూడు అంకెలు, లాస్ట్ 3 డిజిట్స్ ఇండికేట్స్ ఏంటిది అని చూశారు. రాష్ట్రం, మండలం, జిల్లా, తపాలా కార్యం. మనకు ఆన్సర్ వచ్చేసి తపాలా కార్యానికి చెందుతుంది. వాటి గురించి ఇంకా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు కూడా నేర్చుకుందాం. పిన్ కోడ్ అంటే పిఐఎన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నంబర్. ఇది 6 అంకెలను కలిగి ఉంటుంది. ఎన్ని? ఇప్పుడు నేను 506169 అన్నా కదా. ఓకే, 6 అంకెలు. మొదటి అంకె అంటే జోన్ అంటే ప్రాంతానికి సంబంధించి. ఓకే, మొదటి 2 అంకెలు సబ్ జోన్ లేదా రాష్ట్రం. ఇప్పుడు మనకు 5 అనేదంతా కూడా తెలంగాణకి మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మూడవ అంకె స్టార్టింగ్ రెవెన్యూ జిల్లా, చివరి 3 అంకెలు డెలివరీ చేసే పోస్ట్ ఆఫీస్. ఓకే, 169 అనేది మా పోస్ట్ ఆఫీస్ నెంబర్ అట్లా అనుకోండి. ఓకే, ఇంకొకటి 506001 ఉంది. ఇప్పుడు ఈ 001 అంటే హన్మకొండది ఇది. ఓకే, ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది నేర్చుకుందాం, క్వశ్చన్ నేర్చుకున్నాం, ఎట్లా వచ్చింది అనేది నేర్చుకుందాం. ఇది ఎక్కడి నుండి ఉంది అంటే 4th క్లాస్లోనే అండి, 4th 5th క్లాస్లోనే తెలుగు సబ్జెక్ట్లో ఉంది. ఓకే, ఇలాంటి ఇంపార్టెంట్ బిట్స్ అండ్ క్లాసెస్ మీకు అందిస్తున్నాం కాబట్టి ప్లీజ్ మనకు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.